హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మల్లెల యువరాణి అనే కర్ణాటక జానపద కథని చెప్పుకుందాం. పడమటి కనుమలలో ఒక కొండపై చిన్న నీటి బుగ్గగా పుట్టే కావేరీ నది మల్లెలు, గులాబీలు గుబాళించే అడవులు, పచ్చటి పొలాలు, సుందర ఉద్యానవనాల గుండా ప్రవహిస్తోంది. ఒకానొకప్పుడు ఆ ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఉన్నట్టుండి ఆ రాజ్యంలో పాముల బెడద ఎక్కువయింది. ప్రజలు భయభ్రాంతులయ్యారు. రాజుకు ఏం చెయ్యాలో తోచలేదు. ఆయనకు అందగాడు, బుద్ధిమంతుడు అయిన ఒక కొడుకున్నాడు. అతడు పాముల బెడదను రూపుమాపుతానని తండ్రి అనుమతితో అడవికి బయలుదేరాడు. అడవిలో కనిపించిన పాములన్నింటినీ చంపసాగాడు. ఒకనాడు అలా చాలాసేపు పాముల వేట సాగించిన రాకుమారుడు అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని అలాగే నిద్రపోయాడు. అతడి వెంట వచ్చిన అంగరక్షకులు దానికి కాపలా కాస్తున్నారు. అప్పుడు ఆ చెట్టు కొమ్మల పైనుంచి 7 తలల సర్పం ఒకటి మెల్లగా దిగి రాజకుమారుణ్ణి సమీపించింది. రాజకుమారుడికి కాపలా కాస్తున్న రక్షక భటులు దానిని నరకడానికి కత్తులు దూశారు. అయితే అప్పుడే కళ్ళు తెరిచిన రాకుమారుడు పచ్చగా మెరిసే ఆ సర్పరాజం కళ్ళలోకి చూశాడు. వెంటనే అతడు, ఆగండి, ఈ ఉన్నత ప్రాణిని చంపకండి. ఈ సర్పరాజం కళ్ళ నిండా విషాదం నిండి ఉంది. మనకు ఏదో చెప్పాలనుకుంటున్నది అన్నాడు. భటులు అలాగే ఆగిపోయారు. ఆ తర్వాత రాకుమారుడు సర్పంకేసి తిరిగి, ఓ సర్పరాజమా, నీకు నేనేం సాయం చేయాలో చెప్పు, చేస్తాను అన్నాడు ఆప్యాయంగా. యువరాజా, గత 7 ఏళ్లుగా తీరని శిరోవేదనతో బాధపడుతున్నాను. భయంకరమైన ఆ తలనొప్పి కారణంగా ఈ రాజ్యంలోని పాములకు రాజుగా ఉండి కూడా వాటిని సక్రమంగా అదుపు చేయలేకపోతున్నాను. ఈ విషయంలో నాకు నీ సాయం కావాలి అన్నది పాము దీనంగా. నేను ఏం చేయాలో చెప్పు అని అడిగాడు రాకుమారుడు. మీ రాజ్యానికి దక్షిణంగా 7 యోజనాల దూరంలోనే వేరొక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్నేలే రాజుకు చాలా సుకుమారి అయిన కూతురు ఉంది. ఆమె 7 మల్లెల బరువే ఉంటుంది. 7 మల్లెలెత్తే ఉంటుంది. ఆ మల్లెల యువరాణి ఇంతవరకు నవ్వి ఎరగదు. ఆమె నవ్వితే ఆమె నోటి నుంచి 3 మల్లె పువ్వులు రాలుతాయి. వాటిలో రెండవ దాన్ని నేను వాసన చూస్తే నా తలనొప్పి మాయమైపోతుంది. నువ్వు నాకా పువ్వును తెచ్చి ఇచ్చావంటే రాజ్యంలో పాముల బెడద లేకుండా చేస్తాను అన్నది సర్పరాజం. రాకుమారుడు ఇప్పుడే వెళ్ళి మల్లెల యువరాణిని చూసి పువ్వులతో తిరిగి వస్తానని సర్పరాజానికి చెప్పాడు. ఈ సంగతిని తన తల్లిదండ్రులకు చెప్పమని భటుల ద్వారా వర్తమానం పంపి తాను దక్షిణ దిశగా బయలుదేరాడు. మార్గమధ్యంలో అతనికి ఒక పెద్ద సరస్సు కనిపించింది. సరస్సులో నీళ్లు చాలా నిర్మలంగా ఉన్నాయి. దప్పిక తీర్చుకుందామని అతడు నీళ్లకేసి వంగాడు. అప్పుడతనికి ఒక చీమల తుట్టె నీళ్లపై తేలడం కనిపించింది. అయ్యో పాపం అనుకుంటూ అతడు తన తలపాగాను విప్పి తుట్టె కింద ఉంచి దాన్ని నీళ్లల్లో నుంచి అలాగే గట్టుమీదికి తెచ్చి వదిలాడు. కృతజ్ఞతలు రాకుమారా, నీ పరోపకార బుద్ధి మెచ్చుకోదగింది. మునుముందు మా అవసరం కలిగితే మమ్మల్ని తలుచుకో, వచ్చి సాయపడగలం అన్నవి చీమలు ఒక్కసారిగా సన్నటి స్వరంతో. సరేనని రాకుమారుడు దప్పిక తీర్చుకుని ముందుకు సాగాడు. అతడు చాలా దూరం వెళ్ళాక ఒకచోట పెద్ద మూలుగు వినిపించింది. రాకుమారుడు ఆ దిశకేసి వెళ్ళాడు. అక్కడ రాక్షసుడొకడు బ్రహ్మాండమైన చింత చెట్టు చేత నేలకు గుదిగుచ్చబడి ఉన్నాడు. బహుశా ఆ రాక్షసుడు నోరు తెరుచుకుని నిద్రపోతున్నప్పుడు ఏదో కాకి చింతగింజను వాడి నోట్లో జార్చి ఉంటుంది.
ఆ గింజ మొలిచి పెరిగి పెద్దదై మహావృక్షమై ఉంటుంది. రాక్షసుడు చాలా కాలానికి నిద్రలేచి చూసేసరికి చింత చెట్టు మాను వేళ్ళు కొన్ని వాడి శరీరం గుండా నేలలోకి చొచ్చుకొని పోయాయి. అందువల్లనే ఆ రాక్షసుడు నేలకు అతుక్కుపోయి పైకి లేవలేక అటూ ఇటూ కదల్లేక మూలుగుతూ రోదిస్తున్నాడు. రాకుమారుడు తన పదునైన కత్తితో చింతచెట్టు వేళ్లను తెగ నరికాడు. రాక్షసుడు సంతోషంగా లేచి కూర్చున్నాడు. నువ్వే గనుక ఇటు రాకుండా ఉంటే నా గతి ఏమై ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నీ మేలు ఈ జన్మలో మరువను. మునుముందు నీకేదైనా అపాయమో అవసరమో ఏర్పడితే నన్ను తలుచుకో. ఆ క్షణమే నీ ముందు వాలి సాయపడతాను అన్నాడు రాక్షసుడు కృతజ్ఞతాభావంతో. రాకుమారుడు అక్కడి నుంచి బయలుదేరి ఎలాంటి అవాంతరాలు లేకుండా పొరుగు రాజ్యం పొలిమేరను చేరుకున్నాడు. ఆ తర్వాత రాజధాని నగరం చేరి ఒక పెద్ద సత్రంలో బస చేసి తాను ఉత్తరంగా ఉన్న రాజ్యానికి యువరాజునని, మల్లెల యువరాణిని వివాహమాడడానికి వచ్చానని రాజుకు వర్తమానం పంపాడు. అందగాడు, బుద్ధిమంతుడు, సాహసవీరుడు అయిన పొరుగు రాజ్యం రాకుమారుడు తన కుమార్తెను వివాహమాడవచ్చాడని తెలియగానే రాజు ఆనందంతో స్వయంగా వెళ్ళి రాకుమారుడికి స్వాగతం పలికి తన భవనానికి తీసుకుపోయాడు. మా కుమార్తెకు తగిన వరుడివే నువ్వు. అయినా మా కుటుంబంలో ఒక ఆచారం ఉంది. యువరాణిని వివాహమాడాలంటే 3 పరీక్షల్లో నెగ్గాలి. అవి నీకు అల్పమైన పనులుగా కనిపించవచ్చు. అయినా వాటిని జయప్రదంగా ముగిస్తేనే యువరాణి పాణిగ్రహణం సాధ్యమవుతుంది అన్నాడు రాజు. ఆ 3 పరీక్షలేమిటో చెప్పండి మరి అన్నాడు రాకుమారుడు. ఒక ధాన్యపు కొట్టు నిండుగా బియ్యము, మినుములు కలిసిపోయి ఉన్నాయి. ఒక రాత్రి లోపల బియ్యం వేరుగా, మినుములు వేరుగా చేయాలి. దీన్ని పూర్తి చేశాక రెండవ పరీక్ష ఏమిటో చెబుతాను అన్నాడు రాజు. రాజకుమారుడు ధాన్యాగారం దగ్గరికి వెళ్ళాడు. దాని నిండుగా బియ్యము, మినుములు కలిసిపోయి ఉన్నాయి. వాటిని ఎలా విడదీయడమా అని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఉన్నట్టుండి దారిలో కనిపించిన చీమల తుట్టే జ్ఞాపకం వచ్చింది. మరుక్షణమే అతడి ముందు చీమల దండు ప్రత్యక్షమైంది. రాకుమారుడు చెప్పకముందే అవి బియ్యాన్ని, మినుములను వేరు చేయడానికి యుద్ధ ప్రాతిపదికలో పూనుకున్నాయి. అర్ధరాత్రి కల్లా బియ్యం ఒక రాశిగాను, మినుములు వేరొక రాశిగాను ఏర్పడ్డాయి. రాకుమారుడు ఏం చేశాడో చూడడానికి తెల్లవారాక రాజు అక్కడికి వచ్చాడు. అక్కడున్న 2 రాశులను చూసి సంతోషంగా, బావుంది, మొదటి పరీక్షలో నెగ్గావు. ఇప్పుడు 100 సోలల వరి అన్నాన్ని 100 మానికల మజ్జిగతో కలిపి తినేయాలి, సరేనా అంటూ రాజు క్షణాలలో అన్నం, మజ్జిగ తెప్పించి అక్కడ పెట్టించి వెళ్ళిపోయాడు. రాకుమారుడు ఇప్పుడు రాక్షసుణ్ణి స్మరించగానే వాడు అతడి ముందు ప్రత్యక్షమై వంగి నమస్కరించాడు. రాజకుమారుడు సంగతి చెప్పగానే రాక్షసుడు అన్నాన్ని మింగేసి మజ్జిగను గటగటా తాగేసి తన పెద్ద పెద్ద పెదవులు చప్పరిస్తూ రాకుమారుడికి ప్రత్యుపకారం చేయగలిగానన్న సంతోషంతో నిలబడ్డాడు. అప్పుడు రాజు తన 3వ పరీక్ష ఏమిటో రాకుమారుడికి చెప్పాడు. ఒక కొండ మీద ఒక బంగారు గంట వేలాడదీయబడి ఉంది. చుట్టూ ఉన్న 7 రాజ్యాలకు వినిపించేలాగా ఆ గంటను మోగించాలి. ఇది రాకుమారుడు చేయవలసిన 3వ కార్యం. రాజు ఆ మాట చెప్పగానే రాకుమారుడు ఆ కొండ మీదికి చేరి మళ్ళీ ఒకసారి రాక్షసుణ్ణి తలుచుకున్నాడు. మరుక్షణమే ఆజ్ఞాపించండి అంటూ రాక్షసుడు చేతులు మోడ్చి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. రాక్షసమిత్రమా, ఈ గంటను గట్టిగా మోగించగలవా అన్నాడు రాకుమారుడు.
రాక్షసుడు గంటకు వేలాడుతున్న తాడు అందుకుని దశదిశలు మారుమోగేలా గంటను మోగించాడు. ఆ ఘంటానాదం రాజుకు కూడా వినిపించడంతో ఆయన వెంటనే పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాడు. మల్లెల యువరాణి రాకుమారుల వివాహం ఘనంగా జరిగింది. రాజు ఇచ్చిన కానుకలతో భార్యను తీసుకుని రాకుమారుడు రథంలో ఊరేగింపుగా తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఒక గ్రామం తారసపడింది. అక్కడ సంత జరుగుతోంది. అక్కడ కొందరు ఆటగాళ్ళు శిక్షణ పొందిన కోతులతో ఆటలాడిస్తున్నారు. అదేమిటి అని భర్తను అడిగింది 7 మల్లెలు ఎత్తున్న మల్లెల యువరాణి. ఆమె సున్నితమైన పువ్వులా ఎంతో సుకుమారంగా పెంచబడింది. అంతకు ముందెన్నడూ ఇలాంటి దృశ్యాన్ని చూసి ఎరగదు. వెళ్ళి చూద్దాం రా అంటూ రాకుమారుడు రథంపై నుంచి కిందికి దిగి యువరాణికి చేయి అందించాడు. భర్త చేయి పట్టుకుని ఆమె మెల్లగా దిగింది. ఇరువురు కోతుల ఆట జరుగుతున్న చోటికి చేరారు. కోతులను వాటి ఆటలను చూసి అంతకు ముందెన్నడూ నవ్వి ఎరుగని మల్లెల యువరాణి ఆనందంతో పకపక నవ్వింది. ఆమె నోటి నుంచి 3 మల్లెపువ్వులు రాలాయి. రాకుమారుడు వాటిని జాగ్రత్తగా తీసుకుని రెండవ పువ్వును తన తలపాగాలో భద్రంగా దాచాడు. తిరుగు ప్రయాణంలో రాజకుమారుడు సర్పరాజాన్ని చూసిన మర్రి వృక్షం దగ్గర ఆగాడు. సర్పరాజానికి తాను తెచ్చిన మల్లెపువ్వును ఇచ్చాడు. దాని వాసన చూడగానే సర్పరాజానికి తలనొప్పి మటుమాయమైంది. నా అవసరం కలిగినప్పుడు ఈ మణిలోకి చూడు అన్న అక్షరాలు పొదిగిన విలువైన మణిని సర్పం రాకుమారుడికి బహుమతిగా ఇచ్చింది. అలా పాముల బెడదను పోగొట్టడానికి వెళ్ళిన రాకుమారుడు తన మంచి స్వభావంతో మిత్రులెందరినో సంపాదించుకున్నాడు. వాళ్ళ సాయంతో ఘనకార్యాలెన్నో సాధించి అపురూప సౌందర్యవతి 7 మల్లెల బరువున్న సుకుమారిని పెళ్లాడి రాజధానికి తిరిగి వచ్చాడు. రాకుమారుడి తల్లిదండ్రులు కుమారుడి రాకకు పరమానందం చెంది ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఇదండి 'మల్లెల యువరాణి' అనే కర్ణాటక జానపద కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.